జన్మదినోత్సవ సందర్భాన హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఈ రోజుల్లో మాట వేరే, ఆ రోజుల్లో ఐలమ్మ గారు ఒక ఉద్యమ బాటల్లో ఉన్న రోజుల్లో వెనకబడిన తరగతుల్లో రజక కులాన్ని చాలా చిన్న కులంగా భావించేవారు. ఈవెన్ వెనుకబడిన కులాల వారు కూడా ఒక చిన్న కులంగా భావించేవారు. ఆ కులం నుండి పుట్టి మనకందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవడం అనేది చాలా సంతోషదాయకం. ఇప్పుడు మనకందరికీ ఆమె స్ఫూర్తి ప్రదాతగా మనం భావించుకోవాలని మాట మనం చేస్తూ ఉన్నాను. ఆమె జన్మించినది 1895.